రొయ్యల మేత ధరలను ఫీడ్ కంపెనీలు మరోసారి పెంచడంపై ఆక్వా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు బూటకపు హామీలిచ్చి మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీకి చెందిన ఒకే సామాజిక వర్గం నేతలు సిండికేట్ గా మారి ఆక్వా రైతులను దోచుకుంటుంటే చంద్రబాబు చర్యలు తీసుకోకుండా చేతులెత్తేశారని ఫైర్ అయ్యారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితిలోనూ తమకు అండగా నిలిచిందని గుర్తు చేస్తున్నారు ఆక్వా రైతులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఫీడ్ కంపెనీలు ఆక్వా రైతులకు షాక్ ఇచ్చాయి. మరోసారి కూడా విచ్చలవిడిగా పుట్టే కనుక ఏదైతే వనామీకి సంబంధించి కానీ ఏదైతే టైగర్కి సంబంధించినటువంటి ఫ్రాన్ విషయంలో మేత రేట్ల విషయంలో విచ్చలవిడిగా పెంచారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ వైపు వేగేశ రామకృష్ణరాజు గారు ఉన్నారు మనతో. ఆయనతో మాట్లాడుతూ సార్ చెప్పండి, ఏదైనా చూస్తారు అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే కనుక ఆక్వా రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ చూస్తే ప్రభుత్వాలు కానీ వీళ్ళు కానీ అసలు చూస్తే మొన్న 4 రూపాయలు పెరిగినందుకు రోడ్డు ఎక్కారు, ఇప్పుడు ఏకంగా 10 రూపాయలు పెంచేస్తున్నారు. ఎలా ఉంది పరిస్థితి? ఆక్వా రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. చెప్పుకోవాలంటే మాకే బాధగా ఉంది. మేము కూడా ఫామ్ చేస్తామండి. ఎందుకంటే రాత్రిగా 15 రూపాయలు పెంచేసి ఇప్పటికే ఫీడ్ భారం ఎక్కువగా. ఆక్వా రంగంలో ఫీడే మేజర్, ఎక్కువ వాంటింగ్ ఫీడ్ ఖర్చులు ఆల్రెడీ మాకు కేజీకి 200 రూపాయల దాకా అయిపోతున్నాయి, ఫీడ్ మెయింటెనెన్స్ అన్నింటిలో కలుపుకుని. ఇప్పుడు పెంచిన భారం కూడా మరింత భారం. ఇక్కడ ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ఆక్వా ఫీడ్ కానీ ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ ఉండటం మా రైతులు ఒక దురదృష్టకరం. ఎందుకంటే ప్లాంట్లు బాగోవాలి, ఆక్వా ఫీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు బాగుండాలని కోరుకుంటాం, ఫీడ్ ప్లాంట్ బాగుండాలి, అందరూ బాగుండాలి, ఫార్మర్ కూడా బాగుండాలని కోరుకుంటాం. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సామాజిక వర్గం వల్ల ఉండడం వల్ల ఈ ఫీడ్ ప్లాంట్లు ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉండడం కారణంగా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈరోజు వచ్చి ఇబ్బంది వచ్చి ఆక్వా ఫీడ్ రేటు పెంచడం, రా మెటీరియల్ రేటు పెరిగిందని ఈరోజు వాళ్ళు వాపోతున్నారు. అలాంటి వాళ్ళు ఏమో మాకు ఇదే అవకాశంగా ఉంది కదా అని చెప్పి మేము డెవలప్ అవ్వాలని చెప్పి మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దని అనటం, దానికి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వదిలేయటం, రైతుల కష్టాలను పట్టించుకోలేదు. జగన్ గారు టైంలో ఆక్వా రైతులకు కానీ ఏ సామాన్యుడికి కానీ ఏ సమస్య వచ్చినా గవర్నమెంట్ సంస్థలన్నీ ఎంపెడా కానీ అప్సరా కమిటీ కానీ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యి రైతులు అటు గవర్నమెంట్ ప్రతినిధులు రైతు సంఘాలు సమావేశం అయ్యి నిత్యం మానిటరింగ్ చేసి ఫీడ్ ప్లాంట్ రేట్లు ధరలను నియంత్రించడం కానీ అలాగే ప్రాసెసింగ్ ప్లాంట్ రేట్లలో కూడా రైతులకు రావాల్సిన గిట్టుబాటు ధర ఇప్పించడంలో కానీ, మరి కోవిడ్ టైంలో దారుణంగా కేజీకి 110 రూపాయలు తగ్గించేసి జగన్ గారి టైంలో చేస్తే జగన్ గారు కంపెనీలతో యాక్షన్ తీసుకొని ఒత్తిడి చేసేదాకా జగన్ గారు తీసుకురావటం, దాని మీద వాళ్ళు రేట్లు పెంచి కొనేవారు. ఇది ప్రాసెసింగ్ ప్లాంట్ కానీ ఫీడ్ ప్లాంట్ కానీ ఎవరికి కష్టం ఉన్నా గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి రైతుకి అండగా ఉండేది. ఈరోజు ఈ గవర్నమెంట్ రైతు సమస్యలు చెబుతుంటే ఏదో పేపర్కి మీడియాకి రావడం, మీటింగ్ పెట్టడం, తర్వాత ఆ ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళు మీటింగ్ పెట్టుకుని కాలక్షేపాలు మాట్లాడుకోవడం తప్ప రైతుకు ఉపయోగపడింది ఏమీ లేదండి. చూస్తే కనుక ఏకంగా ఒక కులానికి ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ప్రభుత్వం కూడా వారికి కొమ్ము కాస్తూ ఎవరుతున్నటువంటి ఫీడ్ ప్లాంట్లు ఏతున్నాయో వాటికి సంబంధించినటువంటి కొమ్ము కాసే విధంగా వ్యవహరిస్తుంది. చూస్తే కనుక ఏకంగా గతంలో చూస్తే 4 రూపాయలు పెంచినటువంటి ఫీడ్ రేటు కూడా ఇప్పుడు ఏకంగా 10 రూపాయలు 12 రూపాయలు పెంచినా కానీ మిన్నుకుండిపోయారు. దీన్ని కూడా తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి జయరామకృష్ణరాజు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ నరేష్ రాజు, సాక్షి టీవీ, ఉన్నీజోర్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.